హలో అండి, ఇదైతే మా ఇంటి వెనుక ఉన్న గార్డెన్. మార్నింగ్ అయితే ఫుల్ ఎండ్గా ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయము ఈవినింగ్ వర్షం పడుతుందని. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కసారి క్లైమేట్ చేంజ్ అయిపోయి ఫుల్ గాలి వానతో అయితే వర్షం స్టార్ట్ అవుతుంది. ఇంకా గాలి వాన అయితే తెలిసిందే కదా, చెట్లకు ఉన్న మామిడి పళ్ళు అన్నీ కూడా రాలిపోయేవి. పండగలు స్టార్ట్ అయ్యాయో లేదో ఇంకా 5 days కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. ఇంకా ఒక్కలం అయితే ఏరలేమని చెప్పేసి అందరం కూడా ఏరుతున్నాం. చెప్పాను లాస్ట్ వీడియోలో, పెరట్లో అయితే 3 చెట్లు అయితే ఉన్నాయి. బంగినపల్లి, పత్తిరి మామిడి అని ఉంటుంది. నెక్స్ట్ నార్మల్గా వేరే చెట్టు అయితే ఉంది. అయితే నేను, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, ఇంకా మా మామయ్య అయితే అందరం కలిసి ఏరుతున్నాము. మా వారైతే వీడియో తీస్తున్నారు. ఇంకోటి దేశ చెట్టు అయితే ఉంది. సో ఫస్ట్ అయితే అన్నీ ఏరేద్దాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ వాష్ చేసిన తర్వాత ఏవైతే మంచిగా ఉన్నాయో అవి మొగ్గేసి మిగతా పడేద్దాము అనుకున్నాం. యాక్చువల్గా కింద పడితే దానికి పగులు వచ్చిందంటే త్వరగా మొగ్గదు, అంటే పురుగు భయంగా పట్టేస్తుంది. అదే చెట్టు నుండి తీసి పండిస్తే మంచిగా ఉంటాయి. దెబ్బ తగిలితే మామిడికాయలకి త్వరగా పాడైపోతాయి. పల్లి ఇంకా లేతగానే ఉన్నాయి. అన్నిటికన్నా లాస్ట్గా వస్తుంది, అది పండుతుంది. అండ్ ఇక్కడైతే ఇవి కొన్ని పత్తిరి మామిడి, ఇవైతే దేశపళ్ళు. పత్తిరి మామిడి అయితే అసలు తినలేము, అంటే అదొక టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కాకపోతే సీజన్ ఎండ్ అవుతుంది కదా, ఆ టైంలో అయితే మనకి పత్తిరి మామిడి అయితే స్టార్ట్ అవుతుంది. కేజీ 100, కేజీ 500, 3 కిలోలు ఉంటాయి, 1500. తో పాటు సపోటా చెట్టు, జామ చెట్టు, పైనాపిల్, ఇంకా పనస చెట్టు నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను.